మన మీద రాళ్లు వేసేవాళ్ళు, ఉమ్మి వేసేవాళ్ళు, నిందించేవాళ్ళు, మన గురించి చెడ్డగా చెప్పుకునేవాళ్ళు ఎవరు ఎంతమంది అన్నా ఉండని మనం వాళ్ళని మనసులో పెట్టుకోకూడదు. నాకు మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు చెప్పిన మాట నాకెప్పుడు నా మనసులో మారుమోగుతుంది. ఒకరు పొగిడారని ఉప్పొంగిపోకూడదు, ఒకరు అవమానించారని దిగజారిపోకూడదు. పొగడతలు విన్నప్పుడు అవమానాలకి సిద్ధంగా ఉండాలి, అవమానాలు పొందినప్పుడు ఘనతకు సిద్ధంగా ఉండాలి. బ్యాలెన్స్ ఉండాలి. ఆయన తలంచుకోవాలి, ఆయన రూపం మనలో ఉండాలి. నాకు బలమివ్వగలిగిన దేవుడినే తలంచుకుంటాను, నాకు ఓర్పునివ్వగలిగిన దేవుడినే తలంచుకుంటాను. ఆయన తలంచుకుంటే, మన తలంపులలో ఆయన ఉంటే ఎక్కడ మన యాత్ర ఆగనే ఆగదు.